హాయ్ అండి. నేను మీ శ్రీదేవి. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మా పాప అయితే పెట్టేసిందండి సెల్లర్లు అయితే. కానీ మా హస్బెండ్ మా పిల్లలు అయితే షూ వేసుకొని వాకింగ్కి వెళ్ళడం వల్ల మొత్తం షూకున్న దుమ్మంతా ఇంటి ముందు అయితే దులిపేసి వెళ్ళిపోయారు. సో మళ్ళీ నేను తుడుచుకొని మళ్ళీ నేను మాప్ అయితే పెట్టుకొని ఆ తర్వాత ముగ్గు అయితే పెడుతున్నాను. మళ్ళీ ఆ దుమ్ములో మనం ముగ్గు వేయాలన్నా అంత నీట్గా ఉండదు కదా, వేసిన ముగ్గు అయితే అందంగా రాదు కదా. ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను మళ్ళీ మాప్ అయితే వేసుకున్నాను. ఇక్కడ ముగ్గు అయితే చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఉంటుందండి. ముగ్గు అందరూ వేసేయచ్చు, ఎవరైనా వేసేయచ్చు. అపార్ట్మెంట్స్లో ఇంటి ముందు పెట్టుకోవడానికి బాగా ఈజీగా ఉంటాయి. మీకైతే నా ముగ్గులు నచ్చుతున్నాయో లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా సింపుల్గా అయితే పెడుతున్నాను ముగ్గులు అనేవి. ఎవరైనా బిగినర్స్ రాని వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్ అవుతాయి అని ఈ ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అపార్ట్మెంట్ అనేసరికి ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టుకోవాలి కదా. పెద్దగా వేయడం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ అనేది సరిపోదు. వేసినా పెద్ద ముగ్గులు వేసినా అందరూ తొక్కేస్తారు కదా. ఈ ముగ్గు ఎక్కడ దొరుకుతుందంటే మాకైతే హోల్సేల్ ముగ్గు మార్కెట్ అయితే ఉందండి, అక్కడ నేనైతే తెచ్చుకుంటాను. మనకి కేజీ ముగ్గు వచ్చేసి ₹25 అండి. సో నేనైతే వెళ్ళినప్పుడు వెళ్తే ఒక 2-3 ప్యాకెట్లకి అయితే తెచ్చేసుకొని ఉంచేసుకుంటాను. పద్దాక వెళ్ళలేం కదా, సో అందుకని చెప్పేసి నేనైతే ఒకసారి 3-4 ప్యాకెట్లు తెచ్చేసుకొని ఉంచుకుంటాను. ఫైనల్లీ ముగ్గు అయితే ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ముగ్గు నచ్చితే మాత్రం. ఇంకా బయట అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఆనియన్ దోశ అయితే వేస్తున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఆనియన్ దోశ వేస్తున్నాను. ఇంకా లంచ్ అయితే ఎగ్గును కోడిగుడ్లు పచ్చడిలు అయితే ప్రిపేర్ చేసేసి రసం అయితే చేసేసి పిల్లలకి లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి చూస్తారు కదా, ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఇప్పుడు రంజాన్ మాసం కదా, మా హస్బెండ్ అయితే హలీం తీసుకొచ్చారు. ఇంకా వేడివేడిగా ఉంది, మేమైతే లాగించేస్తున్నామండి. ఇదిగోండి, ఇది వచ్చేసి 200 అంట. ఇంకా మార్నింగ్ ఆకుకూరలు అయితే వస్తాయి, ఒక ₹50 అయితే తీసుకున్నాను ఆకుకూరలు. ఇంకా ఫ్రెష్గా ఉండటం వల్ల, లేతగా ఉండటం వల్ల ఆకుకూరలోంచి వాటర్ అనేది బాగా ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత వాటర్ ఉన్నదో, ఫ్రెష్గా ఉంది కదా అందుకని.